హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు సండే స్పెషల్ నత్తలు తెచ్చామండి. నత్తలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీంట్లో మనకి విటమిన్స్ ఉన్నాయి, ఒమేగా విటమిన్స్ కూడా ఉన్నాయి. చూడండి, నత్త మాంసం ఈరోజు వీడియోలో చూపిస్తాను. మేము నూనె పెట్టుకున్నాము. కళాయి మూత పెట్టి ఉల్లిపాయ వేసేస్తున్నాయి ఫ్రెండ్స్. కొద్దిసేపు మగ్గనిస్తే 5 నిమిషాలు. ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఫ్రెండ్స్, ఉల్లిపాయ మగ్గిందో లేదో చూసాము. ఉల్లిపాయ మగ్గింది. ఇప్పుడు ఏంటంటే మనకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటే దీంట్లో కొద్దిగా గుజ్జుగా ఉంటుంది. కూరలో అల్లం వేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది. తగినంత పసుపు వేస్తుంది. నీళ్ళు తీసుకోవాలి. ఉల్లిపాయ మగ్గింది. ఉల్లిబంది కూడా వేసుకుంటున్నాం టేస్ట్ కోసం. మళ్ళీ చివరిలో వేసుకున్నాం ఉల్లిబంది. కలర్ఫుల్గా వచ్చింది. క్లీన్ చేసాం, శుభ్రంగా క్లీన్ చేసి ఉడకబెట్టాము. నత్తలు మనం నత్తలు వేసుకుని ఉడకబెట్టుకున్న పచ్చిశనగపప్పు, సరే ఇలా ఉడకబెట్టుకుని పచ్చిశనగపప్పు, దీన్ని కూడా మనం నత్తల్లో ఇలా వేసుకుంటే కూరలో చాలా టేస్ట్గా ఉంటుంది. కూర ఉడుకుతుంటేనే కలర్ఫుల్గా ఉంది. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు కూరలోకి తగినంత ఉప్పు వేసుకున్నాం. ఉడికేదా కొద్దిగా నీళ్ళు పోసుకున్నాం. లోటో నీళ్ళు పోసుకున్నాం. రెండు స్పూన్లు వేసుకున్నాం. ఉల్లిబందు కొత్తిమీర వేసుకున్నాం. ఫ్రెండ్స్, 5 నిమిషాలు మగ్గనిస్తే మళ్ళీ చూద్దాం. కూర ఉడికిందో లేదో చూద్దాం. మరి కూర బాగా కలర్ఫుల్గా వచ్చింది. ఒకసారి తిప్పుదాం. టేస్ట్ చేసి ఒక నత్త టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. ఎలా ఉంది? చాలా మామ సూపర్. సూపరా? చూపించేసి
గుడి నత్త మాంసం కూర. నత్తలు పచ్చిశనగపప్పు కూర అండి మా వారు చేశారు ఈరోజు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు కలుద్దామండి. మా వారు చేసిన నత్తలు పచ్చిశనగపప్పు కూర. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.